పిల్లలతో పేరెంట్స్ యొక్క మాట తీరు ఎలా ఉండాలమ్మా? ఎలా ఎలా వారికి చెప్పే విధానంలో మనం చాలా ఎమోషన్స్ పండిస్తూ ఉంటాం. ఓకే. అది పిల్లలు చాలా గ్రాప్ చేసుకుంటూ ఉంటారు. సో పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని పిల్లల్లాగే చూడాలి. ఆ. ఎందుకోసం అంటే మనం ప్రతి ఒక్కరూ అనుకుంటాం అనమాట. పిల్లలు ఎప్పుడూ కూడా నేను ఒక నాకన్నా పెద్ద అయినా ఒక 15-20 ఇయర్స్ నాకన్నా పెద్ద అయినా లేకపోతే ఒక 25 ఇయర్స్ పెద్ద అయినా వ్యక్తితో మాట్లాడుతున్నా అని చెప్పి వాడు అనుకోడు. అమ్మ నాన్న కూడా నేను 8 ఇయర్స్ అయితే నా అలాగే వాళ్ళు కూడా 8 ఇయర్స్ నా అలాగే ఆలోచిస్తారని చెప్పి అనుకుంటాడు వాడు. కానీ మనం ఏమనుకుంటాము, నేను ఇంత పెద్ద అని చెప్పి అనుకుని ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతామో అక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది అక్కడ. సో మనము పిల్లల స్థాయికి దిగి వాళ్ళు ఎలా కోరుకుంటున్నారనే విషయంగా గొంతులో కొంచెం మార్దవం ఉంటుంది చెప్పంటాం కదా, ఆర్ద్రత ఇలాంటివన్నీ కొంచెము ఉండాలి. పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా. ఇట్ షుడ్ బి వెరీ కన్స్ట్రక్టివ్. సో అంటే కన్స్ట్రక్టివ్గా అంటే ఎలా చేస్తే బాగుంటుంది, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి, బట్ నేనైతే ఇలా చేసి ఉండుంటే బాగుండేది అనే విషయంగా మనం ఆ విషయాన్ని మార్ధవంగా చెప్పినప్పుడు వాయిస్ మాడ్యులేషన్ అనేది మనకి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడినా సరే ఆ పిచ్ అనేది మనం ఎలా పెట్టుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం కమ్యూనికేట్ చేసేది ఎప్పుడైనా సరే మన లోగా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు ఎవరైనా సరే మన మాట వింటారు. సో ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. పిల్లలతో మాట్లాడినప్పుడు ఇది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి.